హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ కోడిగుడ్డు పులుసుని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కోడిగుడ్డు పులుసు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎందులోకైనా కూడా సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. చాలా టేస్టీగా కమ్మగా పుల్లగా చాలా బాగుంటుంది. అందరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ. సో ఈ కోడిగుడ్డు పులుసుని ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించేస్తాను పదండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని కొంచెం ఇక్కడ నేను ఆయిల్ వేసుకుంటున్నాను. మన కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట్లాడాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. నేను ఇక్కడ కొంచెం మెంతులు వేస్తున్నాను. మెంతులు ఎక్కువ కాకుండా ఇలా చిట్టికేడు వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కోడిగుడ్డు పులుసులో. ఆ తర్వాత ఒక 2-3 ఎండుమిర్చిని ఇలా విరుచుకొని వేసేసుకుందాము. ఇవంతా కూడా పోపు అంతా బాగా మగ్గాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. నేను ఇక్కడ ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా రఫ్గా చాప్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయలన్నీ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గేంత వరకు చక్కగా దీన్ని కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా మారనవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఈ కోడిగుడ్డు పులుసు కూడా చాలామంది ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. నేను ఇవాళ చూపించే ఈ పద్ధతి అయితే చాలా సింపుల్ అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువగా సమయం లేనప్పుడు ఇలా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేస్తున్నాను. ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేయడం వల్ల మంచి ఫ్రెష్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది మనకు పులుసులోకి. ఇలా ఇదంతా కూడా బాగా కలిపేసుకుని ఉల్లిపాయలు చక్కగా మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇలా బాగా మగ్గాక నెక్స్ట్ ఇందులోకి ఒక 2 పెద్ద సైజ్ టమాటాలని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకుందాం. ఇలా టమాటా ముక్కలన్నీ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇందులోకి ఉప్పు కూడా నేను ఇక్కడే వేసేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల మనకు టమాటాలు అనేది చాలా ఈజీగా మగ్గిపోతాయి సాఫ్ట్గా. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఈ టమాటా ఉల్లిపాయలు అంతా కూడా మంచిగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చూడండి, నేను ఇక్కడ ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఇలా మంచిగా పెట్టుకున్నాను. ఇది చింతపండు మంచిగా నానాక ఇలా మనము చింతపండు రసంని మనము రెడీగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, టమాటాలు కూడా మంచిగా సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా. నెక్స్ట్ ఇందులోకి మనము మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఒక 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటిని మంచిగా మనము కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చదనం అంతా కూడా పోయేంత వరకు బాగా మగ్గించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక 3 స్పూన్ల కారం వేస్తున్నాను. మీరు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1 స్పూన్ అంత ధనియాల పొడి, 1 స్పూన్ అంత గరం మసాలా కూడా వేసేసుకొని చక్కగా ఇదంతా కూడా మసాలాలు బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్నాక 1 నిమిషం సేపు బాగా మగ్గించుకున్నాక ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకోవడం వల్ల ఈ గుడ్డు పులుసులో మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. మనం తినేటప్పుడు పుల్లగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కోడిగుడ్డు పులుసు. ఇలా చింతపండు రసం అంతా కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని మనకు పులుసుకి కావాల్సినంత వాటర్ నేను ఇక్కడ వేస్తున్నాను. ఇలా మనము వాటర్ మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా వేసుకోవడం వల్ల మనకు పులుసు కన్సిస్టెన్సీ అనేది మంచిగా వస్తుంది. చాలా చక్కగా కుదురుతుంది. ఇలా ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఈ పులుసు ఇలా మరిగేటప్పుడు ఇక్కడ మనము ఉడికించిన గుడ్లను వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 6 ఎగ్స్ని ఇలా మంచిగా బాయిల్ చేసుకొని తీసుకున్నాను. ఉడకపెట్టిన గుడ్లకి మంచిగా కాట్లు పెట్టుకొని ఫోర్క్తో అయినా నైఫ్తోనైనా కట్స్ పెట్టుకొని ఇందులోకి వేసుకోవడం వల్ల మనకు మంచిగా ఈ పులుసు అనేది కూడా గుడ్ల లోపల దాకా వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది ఎగ్ కూడా. సో ఇదంతా కూడా మంచిగా ఇలా బాగా కలిపేసుకుని మంచిగా దీన్ని బాగా మరిగించుకోవాలి ఒక 5 నిమిషాల సేపు. ఆ తర్వాత మనకు మంచి కన్సిస్టెన్సీలోకి ఇలా ఈ పులుసు అనేది మారుతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా సర్వ్ చేసేసుకొని తినేయడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మీద నుండి. సూపర్ యమ్మీగా టేస్టీగా కోడిగుడ్డు పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని టేస్టీ రెసిపీస్తో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు నేను మీ రవలి, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.